నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కోనేటి రాయుడుతో కొంగు బంగారమైన కొండలరేడుతో అనుబంధాన్ని, అనుభూతుల పారవస్యాన్ని పెంచుకున్న భక్తుల హృదయ స్పందన ఇప్పుడు విందాం. సకల సంపదలకు, ఐశ్వర్యాలకు మూల కారకుడు, మూల పురుషుడు ఆ శ్రీవారే. భగవత్ రామానుజుల వారు సాక్షాత్ స్వామివారి వక్షస్థలంపై మహాలక్ష్మిని ప్రతిష్ఠించి మనకి ఎంతో ఉపకారం చేయడంతో పాటు స్వామివారికి స్వయాన మామగారుగా పేరు పొందారు. మహాలక్ష్మి సదా సర్వదా శ్రీవారి వక్షస్థలంపై ఉండి ఆ స్వామివారిని దర్శించి సేవించే భక్తులను సకల ఐశ్వర్యాలతో అనుగ్రహిస్తుంది. మహాలక్ష్మి పూజ, స్వామివారి దర్శనం రెండు లక్ష్మీప్రదాలే కదా. మరిప్పుడు ఈ భక్తుల అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు రజని, మాది భూదాన్ పోచంపల్లి. మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి తిరుపతి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. మాకు 2012లో మహాలక్ష్మి ఆంటీ ఉండేవాళ్ళు కింద, ఓనర్ వాళ్ళు. ఆ ఆంటీ చెప్పారు ఐశ్వర్యలక్ష్మి దీపం పెట్టుకుంటే అంతా బాగా జరుగుతుంది అని. అప్పుడు నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. మా ఇంట్లో అమ్మ నాన్న ఐశ్వర్యలక్ష్మి దీపం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, బిఎన్ రెడ్డి నగర్లో. నేను 18 days పూజలో పాల్గొన్నాను. తర్వాత నాకు 1 monthకు ఎస్బీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. 1 year తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళు దీపం పెట్టుకున్నారు, మళ్ళీ పార్టిసిపేట్ చేశాను. బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. ఇంకా నేను ఇప్పుడు ఈ 1 weekలో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఐశ్వర్యలక్ష్మి దీపం పెట్టుకోవడం వల్ల అంతా బాగా జరిగింది. అనుకున్న పనులన్నీ జరిగిపోయాయి. చాలా బాగుంది. గోవులు, ధన కనక వస్తు వాహనాలన్నింటినీ సమకూర్చుకోవాలంటే ఆ లక్ష్మిని, శ్రీవారిని సేవించండి, తరించండి. కోరి కొలిచిన వారి కొంగు బంగారమే కాదు, భయాలను, రోగాలను, భవరోగాలను పోగొట్టడంలో స్వామివారు సిద్ధహస్తులనడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో సాక్ష్యాలున్నాయి. మరిప్పుడు ఈ భక్తురాలి అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు లలితా భవాని, మా వారి పేరు వెంకటరమణ, మాది విజయవాడ. స్వామివారి దర్శనానికి వచ్చాము. నాకు మా ఫ్రెండు నేను ఒకసారి కోటి ఉమెన్స్ హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకోమని అని అన్నారు. అనేటప్పటికి సరే అని చెప్పి నేను చూపించుకున్న తర్వాత నాకు ఆవిడ ఎట్లా చూశారో ఏమో తెలియదు కానీ, నీ ఒంట్లో ఫైబ్రాయిడ్ ఉంది, చాలా పెద్దగా ఉంది అని చెప్పారు ఆవిడ. చెప్పిన తర్వాత నాకు భయం వేసింది. సరే అట్లానే ఏదైనా చూసుకుంటే ఆయన వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడులే అని చెప్పేసి నేను బృందావనం వెళ్ళి బృందావనం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మన అల్కాపూర్లో శ్రీదేవి డాక్టర్ గారు ఉంటారు. ఆవిడ కూడా చూసి చాలా పెద్దగా ఉందమ్మా, నీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నాకు చెప్తే నేను లెక్క చేయలేదు. ఆయనే ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నారులే, ఆయనే చూసుకుంటారు నాకని అనుకున్నాను. ఇంట్లో పడుకుని రాత్రిపూట పడుకుని ఉంటే కలలో నిద్దట్లోనే ఉన్నా. నేను నిద్దట్లో ఉంటే ఆయన ఎవరా అనుకున్నాను, నాకు తెలియదు. వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతి ముగ్గురు వచ్చారు. తర్వాత నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని. మళ్ళీ ఎవరైతే నాకు ఇట్లా చెప్పారో ఆ హాస్పిటల్ వాళ్ళ చేత నాకు చెప్పించమని చెప్పి ఆయనకు చెప్పా. మళ్ళీ నేను కోటి ఉమెన్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పెద్ద డాక్టరే నన్ను పక్కకు కూర్చోబెట్టింది, చాలా మంచిగా చూసింది. పక్క కూర్చోబెట్టి నన్ను అందరూ వెళ్ళిపోయింది చూసి, అమ్మ నీకేమీ లేదమ్మా,
నీకు గర్భసంచిలో ఏ తేడా లేదు, అది మాస్క్ అంతేగాని ఫైబ్రాయిడ్ కాదేం కాదమ్మా అని చెప్పింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇట్లా మేలు చేశారు. భయం ఏదైనా, భవరోగం ఏదైనా స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు, అది చేత తీసివేసినట్టు ఇట్టే నయమైపోతుంది. ధర్మార్థ కామ మోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు. ధర్మార్థ కామ మోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు. నిర్మలపు నీ జలము నిండు 7 సాగరాలు, కూర్మము నీ లోతు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మ. నిర్మలపు నీ జలము నిండు 7 సాగరాలు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మ. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. ఆకాశరాజు మరణం తర్వాత రాజ్యం కోసం తొండమానులు వసుదాసు మధ్య యుద్ధం సంభవించింది. అప్పుడు శ్రీవారు పద్మావతి అమ్మవారి కోరిక మేరకు వసుదాసు వైపు నిలిచారు. అయితే అగస్త్య మహర్షి కారణంగా ఆ యుద్ధం మధ్యలో ఆగిపోయింది. శ్రీవారు తొండమానుల కోరిక మేర శంఖ చక్రాలను ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో కొండపైన శ్రీవారికి మందిరాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇల్లు వాకిలి లేనివారు కొండపైన రాళ్లపై రాళ్లు పేర్చి శ్రీవారి హుండీలో వెండి ఇంటిని సమర్పించినట్లయితే ఇల్లు కట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం గురించి ఈ భక్తురాలు ఏమంటున్నారో తెలుసుకుందామా? నా పేరు విజయ్ రాణి అండి, మా హస్బెండ్ విజయ్ కుమార్ అండి. నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నానండి. నేను 4 ఏళ్లలో మాది ఉమ్మడికి వెళ్ళి బయటికి వచ్చానండి. పరిస్థితుల వల్ల మేము బయటికి రావాల్సి వచ్చింది. అప్పుడు మాకు ఇల్లు లేదు, నేను అద్దెంట్లో ఉన్నాను. స్వామిని నాకు సొంత ఇల్లు కావాలా తండ్రి అని వేడుకున్నాను. 2 ఏళ్లలో నాకు ఒక అపాయింట్మెంట్ వచ్చిందండి, చిన్న ఉద్యోగము. మా హస్బెండ్ ప్రోటోకాల్ 4,000 జీతమే ఉండేదండి మా సార్కి. అప్పుడు ఇంకా స్వామి మా సార్ అన్నాడు, ఇంత తక్కువ జీతంలో మనం ఇల్లు ఎట్లా కొనుక్కుంటామో, కానీ ఆ స్వామి అన్ని దారి చూపిస్తాడని తలుచుకొని ఇల్లు తీసుకున్నానండి. మాది మూసాపేట అపార్ట్మెంట్లో కొన్నానండి. నేను కొన్న తర్వాత బాగానే ఆ ఇంట్లో ఒక ఏడాది మాత్రం వెళ్ళలేదండి. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళానండి, గృహప్రదర్శన చేసుకుని వెళ్ళాను. తర్వాత మా స్వామికి కొన్ని రోజుల్లో ప్రమోషన్ కూడా వచ్చిందండి. ఆ స్వామిని అనుకున్నామండి, మా స్వామి ప్రమోషన్ తక్కువ జీతం ఉన్నది కదా, ప్రమోషన్ రావాలి స్వామి, ఏడుకొండల స్వామి అని చాలా మొక్కేదాన్నండి. నేను శనివారం కూడా చాలా బాగా పూజ చేసి శ్రావణంలో కూడా బాగా చేస్తానండి. అప్పుడు ఆ స్వామి మా హస్బెండ్కి జ్యోతి పూజ మొక్కుకున్నానండి. ఎందుకనంటే మా అపార్ట్మెంట్లో ఒక ఫ్రెండ్ చెప్పింది, శ్రావణ మాసంలో 4 వారాలలో ఒక్కరోజు జ్యోతిని సలివిడిలాగా చేసి అన్నీ వేసి ఒక ప్లేట్ల పళ్ళెంలో పెట్టి మధ్యన దీపం పెట్టేసి ఆ స్వామిని పొద్దున్న 8:30 లోపు నుండి మొదలు పెట్టమన్నది. అది చేసిన తర్వాత కొద్ది రోజులకే, ఆ జ్యోతి వెలిగించిన కొద్ది రోజులకే మా సార్కి మంచి ప్రమోషన్ కూడా వచ్చిందండి. అందులో అప్పటి నుండి ఇబ్బందులు, ప్రతి శ్రావణ మాసంలో ఒక వారం రోజున, ఒక శనివారం రోజున తప్పకుండా నేను ఆ జ్యోతి వెలిగిస్తానండి. ఈ రోజు మట్టుకు ఆ జ్యోతి వల్ల మాకు ఎంతో ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతున్నాయండి. నమ్మకమే శ్రీవారి స్వరూపం. ఆ నమ్మకానికి నిలువెత్తు దర్శనంగా కొండపైన భక్తులు పేర్చిన రాళ్లపై రాళ్లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చిత్తశాంతికి శ్రీపతి నామమి హత్తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి శ్రీపతి నామమి హత్తిన నిజ దివ్యౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము.
మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము అన్నిటికీ నిధి పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికీ నిధి పరమౌషధము. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ఆవిడ చిన్నతనం నుండే స్వామివారికి పరమ భక్తురాలు. 8వ ఏట వివాహం జరిగినా అది కేవలం కలలాగే మిగిలింది. ఆనాటి నుండి వేంగమాంబ స్వామివారితోనే ముచ్చటించారు. శ్రీవారికి మోముహారతి సమర్పించి శ్రీవారిలో లీనమయ్యారు. ఇటువంటి భక్తులు ఎందరో మనకు కనిపిస్తూ ఉంటారు. శ్రీవారితో ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క అనుభవం. మరి ఈ భక్తురాలి అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు చిలకపాటి లక్ష్మీ స్వరూపరాణి. మా వారి పేరు చిలకపాటి చలపతిరావు గారు. మాది కరీంనగర్. మా అమ్మగారు వాళ్ళది వరంగల్. వెంకటేశ్వర స్వామితో అనుబంధం అనేది నాకు పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామితో అనుబంధం అనేది ఉంది. నేను 3వ నెల పిల్లగా ఉన్నప్పుడు మొదటిసారి మా నాన్నగారు వాళ్ళు తిరుపతి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు మా నాన్నగారు బాగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన. అప్పుడు వెళ్ళినప్పుడు మా నాన్నగారు అక్కడ యాదృచ్ఛికంగా అప్పుడు అనుకున్నారట, మా అన్నయ్య ఒడుగు అక్కడ చేస్తామని, నా పెళ్ళి అక్కడ చేస్తామని. సామాన్యంగా ఎవరు అనుకోరు, అంత చిన్నపిల్లకి పెళ్ళి అనే విషయం రాదు అప్పుడు అసలు. ఇప్పుడు అయినా అనుకున్నారు, మా నాన్నగారు అప్పుడు అనుకున్నారు. స్వామివారి దయ వల్ల అలా పెద్దవాళ్ళం అయ్యాక అనుకోకుండా నా పెళ్ళి తిరుపతి అలివేలు మంగాపురంలోనే జరగడం జరిగింది. అది స్వామివారి కృపతోటి అలా జరిగింది. చాలా ఎన్ని అడ్డంకులు వచ్చినా అలా వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే నా పెళ్లి జరగడం జరిగింది. మా 25వ పెళ్లి రోజు కూడా అక్కడే జరుపుకున్నాం మేము. తర్వాత మేమందరం తిరుపతి ప్రతి ఏడు వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఏడు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడూ ఇబ్బంది అనేది ఎప్పుడూ కలగలేదు తిరుపతిలో మాకు. ఒకసారి మాత్రం దర్శనం చేసుకున్నాము. నేను మా వారు కూర్చొని ఒకసారి స్వామి సన్నిధిలో 10 నిమిషాలు కూర్చుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. కానీ అది జరగని పని అనుకున్నాం మేము. ఇంతలో సాయంత్రం మా మరిది వచ్చి అర్చన టికెట్ దొరికింది మనకు, రేపు పొద్దున్నకి, రేపు తెల్లవారుజామున వెళ్ళాలి మనం, దానికి 1/2 గంట 20 నిమిషాలు అన్నా కూర్చోవచ్చు స్వామివారి దగ్గర అంటే అప్పుడు ఆశ్చర్యపోయాను. నేను ఇలా అనుకోగానే స్వామివారి కరుణించారు అనుకున్నాం. అది మర్చిపోలేను ఎప్పటికీ స్వామివారి దయ వల్ల. శ్రీవారికి పరమ భక్తులు ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు. శ్రీవారికి ఏనాటికి ఉంటూనే ఉంటారు. అంతయు పెళ్లి, పేరంటం, ఉపనయనం ఇలా ఏ శుభకార్యమైనా వంశ పరంపరగా ఆ స్వామివారి ముందు జరుపుకోవాలని ఎందరో భావిస్తూ ఉంటారు.
అలా జరుపుకుని ఆ శుభకార్యంలోని దివ్యానుభూతిని పొందేవారు దేశ విదేశాల్లో కోకొల్లలుగా ఉన్నారు. మరిప్పుడు ఈ భక్తుడి అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు దామరాజు వెంకట హరగోపాల హనుమంతరావు. నేను 1953 నుంచి కూడాను తిరుపతి పోయి వస్తూ ఉండేవాళ్ళం. మా ఉపనయనాలన్నీ కూడా మా తాతగారి దగ్గర నుంచి తిరుపతి కొండ మీద జరుగుతూ ఉన్నాయి. మా తాతగారి ఉపనయనం జరిగింది, మా నాన్నగారి ఉపనయనం అక్కడే జరిగింది, నా ఉపనయనం అక్కడే జరిగింది, నా కుమారుని ఉపనయనం కూడా అక్కడే జరిగింది. 1977లో ఒకసారి తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మగారి మంగాపురం పోయి దర్శనం చేసుకుంటుంటే పక్క దారిలో ఉన్న సత్రంలో ఒక వివాహం జరుగుతూ ఉంది. వివాహం చూసిన తర్వాత నాకు అనిపించింది, నా పిల్ల వివాహం ఈ తిరుపతిలోనే చేద్దాము అనేటువంటిది. అలా సంకల్పం జరిగింది. ఆ తర్వాత కాలం కలిసింది. 1987 వచ్చింది. అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. పెళ్లివారు వివాహాన్ని వరంగల్లో చేయాలన్నారు. నాకు వివాహం తిరుపతిలో చేయాలని సంకల్పం కదా. వారి పట్టుదల జనగమన సమక్షంలో చేసుకోవాలని, నాకు నా సంకల్పం ప్రకారం తిరుపతిలో చేయాలని. ఈ ఇద్దరి మధ్య ఈ ఘర్షణలో సంబంధానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఆ సమయంలో మా గురుగారు మాస్టర్ శివ గారిని పోయి ప్రార్థన చేశాను. అప్పుడు వారు నవ్వుతూ నా దగ్గరికి వచ్చి అన్నారు, దీని పరిష్కారం వెంకటేశ్వర స్వామిని అడుగు, ఆయన పరిష్కారం చూపిస్తాడు అన్నాడు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాను. స్వామి ఎదురుపడ్డాడు. మీ గురువుగారిని అడిగి దీని సమాధానం చెప్తాడు అన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ మాస్టర్ గారిని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, దీంట్లో పెద్ద సమస్య ఏం లేదురా, నువ్వు ముందర పిల్లల్ని తీసుకొచ్చి ఈ అమ్మవారి సాన్నిధ్యంలో ముందు వివాహం జరిపించు. అంటే వివాహం ఎట్లా జరిపిస్తావు, వాళ్ళిద్దరికీ కూడాను మాలలు మార్పించి చేస్తే సరిపోతుంది అన్నారు. అప్పుడు పద్ధతి బాగానే ఉందండి. తర్వాత వరంగల్ పోయి ఇవి మీరు అనుకున్నట్టుగా బంధుమిత్ర సమక్షంలో ఈ మాంగళ్య ధారణ మిగతా తతంగంతో జరిపించవచ్చును అన్నారు. దానికి నాకు ఆనందం కలిగింది. వెంటనే మా పెళ్లివారికి నేను కబురు చేశాను. చేస్తే వాళ్ళు సరే అన్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరిని కూడా మా బంధువులందరినీ తీసుకుని తిరుపతికి వచ్చాం. తిరుపతిలో అమ్మవారి సాన్నిధ్యంలో ఆ ధ్వజస్తంభం దగ్గర వాళ్ళిద్దరు కూడా దండం మార్పించేసి ఆ తర్వాత దర్శనం చేసుకొని వరంగల్ వచ్చి మార్చి 6వ తారీఖు వరంగల్ వివాహం జరిపించిన ఇద్దరికి. వాళ్ళిద్దరు నిక్షేపంగా చక్కగా ఉన్నారు. వాళ్ళిద్దరు చక్కగా సంతానం కలిగింది. ఉపనయనమైనా పెళ్ళైనా ఏ శుభకార్యమైనా స్వామివారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. మరటువంటి స్వామిని సేవిద్దాం, తరిద్దాం. జగన్మోహనకారా జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంగు ఇది నీ వేలితో వెగటు నా సోదంగు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంగు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనకార జగన్మోహనకార సేవించిన కన్నులు తెలియవు విన్న నీ కథామృతమున వీరులు తెలియవు
ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున రేణులు తనియవు. ఇవండి ఈ వారం భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. ఇప్పుడు మన సప్తగిరి మాసపత్రికలో ప్రచురించబడిన విజయనగరం వాస్తవ్యులు ఎం సోమశేఖరాచార్యులు గారి అనుభవం ఏంటో తెలుసుకుందామా? ఒకసారి నేను మా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్ళాను. తిరుమల కొండపైకి తెల్లవారుజామున 4 గంటలకి చేరాం. 2 గంటలు పడుకుని దైవ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. ప్రయాణ బడలిక వలన నిద్ర లేచేసరికి 9 గంటలైంది. మా వాళ్ళందరినీ నిద్రలేపి స్నానాలు చేసి సిద్ధమవమని చెప్పాను. కానీ నేను స్నానం చేద్దాం అనుకుంటే కడుపు నొప్పి మొదలై భరించలేనంతగా ఉండడంతో మంచం మీద పడుకున్నాను. ఏమిట్రా బాబు ఇలా అయింది అని మా అమ్మ చెల్లెళ్ళు కంగారు పడ్డారు. ఈ కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది? దైవ దర్శనం ఈరోజు అవుతుందా? మనల్ని ఆదుకునేవారు ఎవరు అని అమ్మ చెల్లి ఆందోళన పడుతూ కళ్ళ నీళ్లతో గోవిందా రక్షించమని శ్రీనివాసుణ్ణి వేరుకున్నారు. నేను కూడా నీవే దిక్కని స్వామిని ప్రార్థించాను. విచిత్రంగా బయట కడుపు నొప్పికి మందు అని వినపడటంతో అమ్మ బయటకు వెళ్లి చూడగా మందు అమ్మేది ఒక కోయవాడు. అతనిని పిలిచి మందు ఇమ్మని అడిగింది. ఆ కోయవాడు నన్ను చూసి, దొరా ఈ మాత్ర వేసుకో తగ్గిపోతుందని ఇచ్చాడు. దీనికి ఎంతిమ్మంటావు అని అడగగా, సాయంత్రం వస్తాను ఇద్దుగాని అని వెళ్ళిపోయాడు. మాత్ర వేసుకున్న 5 నిమిషాలకే అద్భుతంగా కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆనందంతో దైవ దర్శనం చేసుకున్నాం. ఆ సాయంత్రం కోయిదొర వస్తాడేమో అని ఎదురు చూశాం. ఆ మర్నాడు ఉదయం సత్రం ఖాళీ చేసే వరకు కోయవాడి కోసం వేచి చూశాం. కానీ రాలేదు. అప్పుడు మాకు అర్థమైంది, కోయవాడి రూపంలో వచ్చి కడుపు నొప్పి తగ్గించిన అద్భుత వైద్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని. తిరిగి మా ఊరు వచ్చేశాం. అందుకే ఆ 7 కొండల వాడిని ఆపద మొక్కుల వాడిగా అందరూ కొలుస్తూ ఉంటాం. నుండు విశ్వమింతట నుండు జలజాక్షు శరణమే సాధనము సుండి. నుండు విశ్వమింతట నుండు జలజాక్షు శరణమే సాధనము సుండి అంటూ అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఇలాంటి అనుభూతులు మీకున్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో, నమ్మదగిన నిజాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.